నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు గురువారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫలించకపోతే తాలిబాన్లతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయన్నారు. మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది అని ఖవాజా వ్యాఖ్యానించారు. మిలిటెంట్లకు కాబుల్ ఆశ్రయం కల్పిస్తుందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తుందని పాక్ మంత్రి దుయ్యబట్టారు. అయితే ఖవాజా వ్యాఖ్యలను అఫ్ఘాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందని మండిపడింది. కాగా టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా అఫ్ఘాన్, పాక్ మధ్య నేడు 3వ విడత శాంతి చర్చలు జరగనున్నాయి. దీనికి ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్లో 2 విడతల్లో జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్ ఈ తాలిబాన్, పాకిస్తాన్ ఉగ్రవాదులు పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరగ్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే అఫ్ఘాన్ రాజధాని కాబూల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని ఇటు తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే తాలిబాన్ సైన్యం పాకిస్తాన్పై దాడులకు దిగింది. దాంతో పాకిస్తాన్ ఎదురు దాడులు జరిపింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.